ఫ్రెండ్స్, కొన్ని వార్తలు వింటే కోపం వస్తుంది, మరికొన్ని వార్తలు వింటే మనసు భారంగా మారుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఘటన వింటే మాత్రం 1.5 సంవత్సరాల చిన్నారి ఇంత బాధ ఎలా అనుభవించిందో అని ఆలోచిస్తారు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. 1.5 సంవత్సరాల వయసున్న ఒక చిన్నారి తన తల్లి అఖిల మరియు ఆమె బాయ్ ఫ్రెండ్ అక్షర్ తో కలిసి నివసిస్తున్నాడు. ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఆ చిన్నారి తన అసలు తండ్రిని జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదు. ఎందుకంటే అతని తల్లి 3 నెలల గర్భవతిగా ఉన్న సమయంలోనే ఆ చిన్నారి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె మరో వ్యక్తితో కలిసి జీవించడం ప్రారంభించింది. కానీ ఆ నిర్ణయానికి బలైంది మాత్రం ఏ తప్పు చేయని ఆ చిన్నారి. మే 28న ఆ చిన్నారిని తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ చికిత్స పొందుతూ ఆ బాబు ప్రాణాలు కోల్పోయాడు. మొదట్లో ఇది సాధారణ ప్రమాదం అనుకున్నారు, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత అసలు నిజం తెలిసింది. ఆ రిపోర్ట్ చూసిన డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. ఆ చిన్నారి శరీరంపై ఏకంగా 51 గాయాల గుర్తులు ఉన్నాయని తేలింది. అంతేకాదు అతని కాళ్లపై సిగరెట్ తో కాల్చిన గుర్తులు కూడా కనిపించాయి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అతని 2 చేతుల ఎముకలు విరిగిపోయాయి. మొదట సైకిల్ మీద నుంచి పడిపోయాడని చెప్పారట, కానీ డాక్టర్లు మాత్రం ఎముకలు ప్రమాదవశాత్తు విరగలేదని బలంగా నొక్కడం వల్లే విరిగాయని గుర్తించారు. అంటే ఇది ఒక్కరోజు జరిగిన హింస కాదు, నెలల తరబడి ఆ చిన్నారి చిత్రహింసలు అనుభవించినట్టు దర్యాప్తులో బయటపడింది. ఇక్కడ నన్ను ఎక్కువగా బాధ పెట్టిన విషయం ఏంటంటే 1.5 సంవత్సరాల పిల్లవాడు సరిగ్గా మాట్లాడడం కూడా రాని వయసు. తనకేం జరుగుతుందో చెప్పుకోలేడు, తన బాధను ఎవరికి వివరించలేడు. అలాంటి చిన్నారిపై ఇంత క్రూరంగా ప్రవర్తించడం నిజంగా ఊహించలేని విషయం. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు అక్షర్ ను అరెస్ట్ చేశారు. అతడిని ఆధారాల కోసం ఇంటికి తీసుకెళ్లినప్పుడు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒకటే ప్రశ్న, 1.5 సంవత్సరాల చిన్నారి ఎవరికి ఏం చేశాడు, అతను చేసిన తప్పేంటి? ఈ ఘటన గురించి ఎంత చెప్పుకున్నా ఆ చిన్నారి అనుభవించిన బాధను మాటల్లో చెప్పడం కష్టం. కొన్నిసార్లు నేరస్తులకు శిక్ష వేయడం మాత్రమే కాదు, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పిల్లలను రక్షించే వ్యవస్థ కూడా బలంగా ఉండాలనిపిస్తుంది. దీనిపై మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి.